హాయ్ హలో నమస్తే నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి నాకు లైక్ చేసి చూడండి. వీడియో చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్స్. చేసుకొని వాళ్ళు చేసుకోండి. వీడియో చేసే ముందు లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరి ఈరోజు మ్యాచ్ అయితే సన్ రైజర్స్ సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది. మరి సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది. రాజస్థాన్ మ్యాచ్ నైట్ ఓడిపోతే మన టాప్ టూలోనే ఉంటారు. ఒకవేళ వర్షం పడ్డా టాప్ టూలోనే ఉంటారు. మరి మ్యాచ్ మాత్రం సూపర్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అవుట్ అయినా, ఫస్ట్ బాల్కి అవుట్ అయినా అభిషేక్ శర్మ మాత్రం తన బ్యాటింగ్ తన ఆడిన. ట్రావిస్ హెడ్ ఉంటే మాత్రం ఫినిష్ అయిపోయింది. 15 ఓవర్స్లో అయిపోయేదేమో మ్యాచ్, అట్లాంటి పిచ్. మరి టాస్ గెలిచి పంజాబ్ జితేష్ శర్మ క్యాప్టెన్ ఈరోజు బ్యాటింగ్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే బ్యాటింగ్ హైదరాబాద్కి ఇస్తే అది విధ్వంసం ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలుసు కదా. మళ్ళీ 280 270 ఆ స్కోర్ ఉంటుండేది. ఎట్లయినా వాళ్ళు బ్యాటింగ్ చేసి స్కోర్ మాత్రం పర్వాలేదు, 215 దాకా వచ్చారు. ఒక సెషన్లో అయితే 220 230 వస్తుంది అనుకున్నాం. కాకపోతే 16 ఓవర్స్ తర్వాత వికెట్స్ లాస్ట్ 4 ఓవర్స్లో 40 వచ్చింది. వాళ్ళకి రన్స్ రాలేదు, వికెట్స్ రెగ్యులర్గా పోవడం వల్ల. వాళ్ళ స్టార్ట్ అయితే బాగుంది. కొత్త అందరు న్యూ ప్లేయర్స్ ప్రభు సిమ్రాన్ సింగ్ ప్లస్ ఓపెనర్ అథర్వట్ థైడే మంచిగా ఆడినారు బ్యాటింగ్. 9 ఓవర్స్కి వరకు వికెట్ లేకుండా మంచిగా ఆడిన. స్టార్ట్ అయితే బాగుంది. ఇద్దరు కూడా 72 ప్రభు సిమ్రాన్ సింగ్ 100 కొడతాడు అనుకున్నాం, పాపం అవుట్ అయిపోయాడు. తర్వాత బ్యాటింగ్ మాత్రం వచ్చేసింది. స్కోర్ రిలీరసో శశాంక్ సింగ్ అయితే తొందరగా మళ్ళీ రన్అట్ అయింది. మొన్న కూడా రన్అట్ అయ్యి మ్యాచ్ పోగొట్టుకున్నాడు ఆ రోజు. ఈ రోజు రన్అట్ మళ్ళీ శశాంక్ సింగ్, అదొకటి మైనస్ అయ్యింది. తర్వాత అశుతోష్ కూడా ఆడలేదు. జితేష్ శర్మ అయితే ఫినిష్ చేసిన. ఆ 215 టార్గెట్ అయితే పెట్టినారు. మన బౌలర్స్ అయితే మరి విజయకాంత్ శ్రీలంక స్పిన్నర్కి అయితే బాగానే కొట్టినారు వాళ్ళు, అంత లేదు. మన నితీష్ రెడ్డి బౌలింగ్లో మాత్రం బాగా స్కోర్ ఇచ్చేసేసిండు. 3 ఓవర్స్కి 54 రన్స్ ఇచ్చిండు. మిగతా ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ మాత్రం 4 ఓవర్స్ 36 అట్లా మంచి బౌలింగ్ చేసారు ఫాస్ట్ బౌలర్స్. ఆ డిపార్ట్మెంట్లో ఇంకా ఉనాద్గర్ ఉండాల్సింది, దాంట్లో ఉంటే సరిపోతుంది టీం. మంచి స్కోర్ అయితే, అది తక్కువ స్కోర్ హైదరాబాద్ పిచ్లో, ఆ బ్యాటింగ్ పిచ్లో ఆ స్కోర్ మాత్రం వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన బ్యాటింగ్ వచ్చేసి ఫస్ట్ బాల్ హర్షదీప్ సింగ్, ట్రావిస్ హెడ్ ఫస్ట్ బాల్కే స్వింగ్ అవుట్ అయిపోయిండు. అవుట్ కాకుంటే 15 ఓవర్స్లో అయిపోయేదో 14 ఓవర్స్లో మ్యాచ్ అయితే అయిపోయేది. ఇంకా అభిషేక్ తన ఫామ్ కంటిన్యూ చేసుకుంటూ తన స్టైల్లో తన బ్యాటింగ్ అయితే విధ్వంసం. మంచి రన్స్ అయితే చేసిండు. రాహుల్ త్రిపాఠి చిన్న క్యామియో మంచి. ఈరోజు 72 ఇద్దరు కలిసి 72 పార్ట్నర్షిప్ చేసి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చి మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్కి త్రిపాఠి 6 ఓవర్స్కి 84 కొట్టారు పవర్ ప్లేయర్ ముందే వికెట్ పోయింది. త్రిపాఠి కూడా అవుట్ అయిపోయాడు. అది కొంచెం త్రిపాఠి ఇంకా స్లో ఆర్స్ ఇంకా 50-60 రన్స్ కొట్టింటే తనకి నెక్స్ట్ బాగుండేది, మంచి ఛాన్స్. ఇంకా పవర్ ప్లే కాబట్టి షార్ట్ ట్రై చేసి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ అయితే నితీష్ రెడ్డి మంచిగా క్యామియో మంచి బ్యాటింగ్ ఆడిండు. షీట్ యాంకర్ రోల్ మరి నితీష్ రెడ్డి ఆడాలి కూడా. నెక్స్ట్ మ్యాచ్ నుంచి షీట్ యాంకర్ రోల్ ఆడితేనే బాగుంటుంది. ఎందుకంటే మక్రమ్ లేడు, వీళ్ళంతా మిగతా వాళ్ళు హిట్టర్స్, భారీ హిట్టర్స్ కాబట్టి నితీష్ రెడ్డి ఈ విధంగానే ఆడాలి, కంప్లీట్ కూడా చేయాలి మ్యాచ్ అయితే. మంచిగా ఆడింది. అభిషేక్ శర్మతో మళ్ళీ 50 రన్స్ పార్ట్నర్షిప్, 50+ రన్స్ పార్ట్నర్షిప్ చేసి ఇంకా నితీష్ రెడ్డి అవుట్ అయినాక కూడా అభిషేక్ శర్మ అవుట్ అయినాక నితీష్ అండ్ క్లాసిన్ కూడా మంచి పార్ట్నర్షిప్. ఈ విధంగా పార్ట్నర్షిప్ చేస్తే మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి తిరుగులేదు. ఇంకా మధ్యలోనే ఫెయిల్ అవుతున్న ప్రాబ్లం. ఈ మిడిల్ ఆర్డర్ ఫస్ట్ వికెట్ పోయినా ఈ విధంగా ఈ నలుగురు ఫామ్ ఉన్న బ్యాట్స్మెన్స్ అందరూ మంచిగా ఆడితే ఈసారి కప్పు మనదే, ఎస్ఆర్హెచ్దే కప్పు. మళ్ళీ నెక్స్ట్ సమద్ లాస్ట్లో వికెట్స్ పోగొట్టుకున్నారు. నితీష్ రెడ్డి క్లాసిన్ అవుట్ అయినా కూడా అప్పటికే మ్యాచ్ అయిపోయింది. కాకపోతే ప్రెషర్కి వస్తారు కదా అబ్దుల్ సమద్ అండ్ ఇంకా సన్వీర్ సింగ్ కలిసి మ్యాచ్ని అయితే ఫినిష్ చేసినారు. కానీ మ్యాచ్ ఇది కొంచెం బ్యాటింగ్ ఇంకా వదిలేయొద్దు మ్యాచ్ క్లాసింగ్, కానీ ఎవరైతే బ్యాటర్ ఉంటే లాస్ట్ వరకు ఫినిష్ చేసి పోవాలి. నెక్స్ట్ మ్యాచెస్కి బాగా బ్యాటింగ్ ప్రాక్టీస్. నెక్స్ట్ ప్లే ఆఫ్స్లో మరి సెకండ్ ప్లేస్లోనే ఉంటే మంచి కేకేఆర్తో మంచిగా ఉంటుంది. సెకండ్ ప్లేస్ కావాలి. ఇప్పుడైతే ఆర్ఆర్ ఓడిపోతేనే సెకండ్ ప్లేస్. ఆర్ఆర్ ఒకవేళ గెలిస్తే మళ్ళీ మనకి ఆర్సీబీతో ఉంటుంది మ్యాచ్. ఇక ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఒకటే రకమైన టీమ్స్ ఉన్నాయి. మరి చూడాలి. ఈరోజు ఆర్ఆర్ పైన ఆధారపడి ఉంది, కానీ వర్షం పడుతుంది అక్కడ కూడా. ఇంకా టాస్ కూడా కాలే. అక్కడ వర్షం పడి చెరో 1 పాయింట్ వస్తే కూడా మనం ఎస్ఆర్హెచ్ 17 పాయింట్స్, ఆర్ఆర్ 17 పాయింట్స్ ఉంటాయి. ఎస్ఆర్హెచ్ టాప్ 2లోనే ఉంటుంది. ఎందుకంటే రన్ రేట్ ఆర్ఆర్ కంటే మనదే బాగుంది. ఇంకా వర్షం అనే పడాలి, ఆర్ఆర్ అయినా ఓడిపోవాలి ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్ ఉండాలంటే. అది ఈరోజు మ్యాచ్ అయితే వర్షం వల్లే హ్యాపీ, మ్యాచ్ అయితే గెలిచినారు. మరి నెక్స్ట్ మ్యాచ్ వర్షం పడుతుంది, ఆ మ్యాచ్ అయితే ఆర్ఆర్ ఓడిపోవాలి అని చూద్దాం. నెక్స్ట్ టాప్ 2లో ఉంటేనే బాగుంటుంది. మరి
నెక్స్ట్ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ వెళ్తాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి చూసేవాళ్ళు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మ్యాచ్ నైట్ కలుద్దాం మళ్ళీ.